పెన్షన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఆసరా పెన్షన్లను భారీగా పెంచారు. ఈ మేరకు పెన్షన్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి పెన్షన్లు భారీగా పెరిగాయి. వృద్ధులు, వితంతువులు, చేనేత, మత్స్యకారులకు 4,000, దివ్యాంగులకు 6,000, పూర్తిస్థాయి దివ్యాంగులకు 15,000 పెన్షన్ ప్రభుత్వం అందించనుంది. ఇక కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ కింద అందే 5,000, 10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి 6,000 పెన్షన్ ఇవ్వనున్నారు. పెన్షన్ల పెంపుతో పాటు ఈ స్కీమ్ పేరును కూడా తాజాగా ప్రభుత్వం మార్చింది. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ అని పేరు పెట్టగా చంద్రబాబు సర్కార్ ఆ పేరును తొలగించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా పేరును పునరుద్ధరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.